శ్రీ లలితాంబికా పీఠం కుంభ వివాహం మరియు అక్క వివాహం శాస్త్రోక్తంగా చేయించబడును. కరుంగలి మాలలు, రత్నాలు శాస్త్రీయంగా పూజ చేసి ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 25వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, సోమవారం. తిథి విధియ, ఉదయం 11:38 వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి తెల్లవారుజామున 3:59 వరకు. వర్జ్యం ఉదయం 10:12 నుంచి 11:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు. తిరిగి సాయంత్రం 3:04 నుంచి 3:55 వరకు. అమృతకాలం రాత్రి 11:40 నుంచి 1:16 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. ఈరోజు విశేషం వరాహ జయంతి, బలరామ జయంతి. ఈరోజు ఎంతో విశేషమైన రోజు. వరాహ జయంతి మరియు బలరామ జయంతి అనే రెండు ముఖ్యమైన పండుగలు వచ్చాయి. ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజున భగవంతుని రెండు గొప్ప అవతారాలను ఆరాధించే అవకాశం భక్తులకు లభిస్తుంది. ముందుగా వరాహ జయంతి గురించి చూద్దాం. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు 3వ అవతారమైన వరాహస్వామి ఆవిర్భావానికి గుర్తుగా జరుపుకుంటారు. భాగవత పురాణం ప్రకారం ఒక గొప్ప ప్రళయం సంభవించినప్పుడు భూమి సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ పరిస్థితికి చాలా బాధపడి భూమిని రక్షించమని శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. బ్రహ్మ ధ్యానం చేస్తున్నప్పుడు అతని ముక్కు నుంచి బొటనవేలు పరిమాణంలో ఒక వరాహం ఉద్భవించింది. క్షణాల్లోనే అది ఒక పర్వతమంత పెద్ద వరాహంగా పెరిగింది. ఈ అవతారంలో వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన కోరల సహాయంతో భూమిని నీటి నుంచి పైకి లేపి లోకాన్ని రక్షించాడు. ఈ ఘట్టం శ్రీ మహావిష్ణువు లోకాన్ని కాపాడడానికి ఎలాంటి రూపమైనా ధరించగలడని సూచిస్తుంది. వరాహ జయంతి రోజున భక్తులు వేకువజామునే నిద్రలేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు. వరాహస్వామి చిత్రపటాన్ని గంధం, కుంకుమ పూలతో అలంకరిస్తారు. తెల్లటి పూలమాలలు సమర్పించడం చాలా శుభప్రదం. ఈ రోజున దద్దోజనం, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. వరాహస్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించి పూజ తర్వాత మంగళహారతులిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. ఈ రోజున కలశం తయారు చేసి బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల భూలాభం, గృహలాభం కలుగుతాయని నమ్ముతారు. అలాగే పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం చేకూరుతాయని విశ్వసిస్తారు. వరాహ జయంతితో పాటు ఈరోజు బలరామ జయంతి కూడా. శ్రీకృష్ణుడి అన్న బలరాముడు శ్రీ మహావిష్ణువు శయనించి ఉండే ఆదిశేషుడి అవతారమని పురాణాలు చెబుతున్నాయి. రామావతారంలో లక్ష్మణునిగా, రాముడికి తోడుగా ఉన్న ఆదిశేషుడు కృష్ణావతారంలో బలరాముడిగా జన్మించి కృష్ణుడికి తోడుగా నిలిచాడు. బలరాముడు కృష్ణుడికి సోదరుడు, స్నేహితుడు, రక్షకుడు కూడా. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం భక్తికి, స్నేహానికి, కుటుంబ బంధానికి ఒక గొప్ప ఉదాహరణ. బలరామ జయంతిని భారతదేశం అంతటా, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా తయారై బలరాముడు మరియు కృష్ణుడి చిత్రపటాలను పూలతో, గంధం, కుంకుమలతో అలంకరిస్తారు. శంకుపూలు, పొగడపూలు, పారిజాత పూలతో పూజ చేయడం చాలా శుభప్రదం. బలరాముడికి వెన్న, పాలు, మీగడ, అటుకులు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ చేసేవారు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. బలరాముడి ఆయుధాలు నాగలి, రోకలి. ఇవి వ్యవసాయానికి, శ్రమకు ప్రతీకలు. బలరాముణ్ణి పూజించడం వల్ల రైతులు మంచి పంటలు పండిస్తారని, జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. బలరాముడు అపాలమైన బలానికి ప్రతీక. అతని నాగలితో భూమిని కూడా కదిలించగలడని చెబుతారు. అందుకే బలరాముణ్ణి పూజించేవారు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. ఈరోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, నృత్యాలు చేస్తారు. భక్తులు బలరామకృష్ణుడి కీర్తనలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఇది మానసిక శాంతిని, సానుకూల శక్తులను ఇస్తుందని నమ్ముతారు. పూరీ జగన్నాథ స్వామి ఆలయం, బలదేవ్ జీవ్ మందిర్, అనంత వాసుదేవ్ మందిర్ వంటి ప్రసిద్ధ ఆలయాలలో బలరామ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ రెండు పండుగలు ఒకే రోజున రావడంతో ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ రోజున వరాహస్వామి, బలరాముణ్ణి ఆరాధించడం వల్ల భక్తులు భౌతిక, ఆధ్యాత్మిక లాభాలను పొందవచ్చని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున మనం భగవంతుణ్ణి రెండు గొప్ప అవతారాలను స్మరించుకుని వారి ఆశీస్సులు పొందే అవకాశం లభిస్తుంది.
ఒకవైపు లోకాన్ని రక్షించిన వరాహస్వామి, మరోవైపు అపారమైన బలంతో, ప్రేమతో కృష్ణుణ్ణి రక్షించిన బలరాముడు. ఈ రెండు అవతారాలు దేవుడు మనల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ ఉన్నాడని గుర్తు చేస్తాయి. ఈ పవిత్రమైన రోజున మీరు పూజ చేసి బలరామ వరాహస్వామిల ఆశీస్సులు పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ పండుగల గురించి మీ మిత్రులకు కూడా చెప్పి వారితో ఈ పండుగను జరుపుకోండి. భగవంతుని కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే దయచేసి అడగండి. ఈరోజు కృష్ణ భగవానుని, బలరాముణ్ణి పూజించినా లేదా మీ ఇష్టదైవాన్ని పూజించినా, వీలు కాని వారు మనసులో స్వామివారిని తలుచుకున్నా చాలు. కామెంట్లలో జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అని కానీ లేక మీ ఇష్టదైవం పేరును కానీ రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల అనేక మంది భగవంతుడి నామాన్ని స్మరించుకుంటారు. ఆ పుణ్యఫలం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పేదవారికి ధన, వస్తు రూపేణా సహాయం చేస్తారు. ఇంట బయట అందరి మన్ననలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. పట్టుదలతో పనులు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే జాగ్రత్త అవసరం. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారు ఈరోజు కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికలు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతారు. మీ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాలనుకునే వారు నిర్ణయం తీసుకోవచ్చు. గణపతి ధ్యానం చేస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టకాలం గోచరిస్తోంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సోదరి మండల మధ్య విభేదాలు తొలగిపోతాయి. స్వయం కృషితో రాణిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్తగా తలపెట్టిన పని పూర్తి చేయడం ద్వారా మంచి విశ్వాసంతో ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. కుటుంబంలో ఎవరికైనా వివాహానికి వస్తున్న అడ్డంకులు తొలగిపోయి వివాహ ప్రతిపాదనలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అత్యవసరపు పనులను పూర్తి చేస్తారు. ఇంట బయట మీ విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల అంచనాలకు మించి ప్రయోజనాలు పొందుతారు. మంచితనం వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకోవడం అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ లేదా రిలేషన్షిప్స్ పై ఇప్పుడే మీరు ఏ నిర్ణయానికి రావద్దు. వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మి ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటికి వచ్చే అతిథులకు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇస్తారు. ఆచార సంప్రదాయాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. మీరంటే గిట్టని వారు మీరు చేసే ప్రతి పనిని విమర్శిస్తూనే ఉంటారు.
ఇలాంటి వారి మాటలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి. గత ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కొత్తగా భూములు కొనుగోలు చేస్తారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉండడం మేలు. చేపట్టిన పనుల్లో అధిక శ్రమ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీపై కొంత ఒత్తిడిగా ఉంటుంది. మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా అన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీలో మీరు ఒక్కసారి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలం. కష్టపడి పనిచేయడం ద్వారా కార్యాలయంలో మంచి ప్రశంసలు పొందుతారు. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభం పొందుతారు. చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు ఉద్యోగపరంగా ఆకర్షణీయమైన ప్యాకేజ్తో కూడిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొంతమంది వ్యక్తులతో పరిచయం కలిసి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పిల్లల పెళ్లి సంబంధం గురించి బంధువులతో చర్చిస్తారు. ఒక శుభవార్తను వింటారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తను వింటారు. వృత్తి జీవితంలో ఆశించిన దానికంటే ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో హాయిగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కార్మికులు, కర్షకులకు కలిసి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఈరోజు మీ కెరియర్లో ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీరు కొత్త వస్తువును కొనుగోలు చేస్తే జాగ్రత్త పడండి. ఉపాధి కోసం వెతుక్కునే వారికి ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకుని మెలగాల్సి ఉంటుంది. ఉత్సాహాన్ని ఇచ్చే వార్తను వింటారు. శుభకాలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువు పనికిరాదు. ఓ వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. మీ సహోద్యోగులు మీ చరిష్మాకు ఫిదా అవుతారు. మీతో ఇంటరాక్ట్ అయ్యేందుకు వారు ఆసక్తి చూపుతారు. కొన్ని విషయాల్లో మీ ఎమోషన్స్ని వ్యక్తపరచలేరు. ఈరోజు ఏ పని చేపట్టినా చాలా స్పృహతో ఉంటారు. పనిలో మీ ఏకాగ్రతను చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు కొత్తగా ఏదైనా అచీవ్ చేసే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం మొదలు పెడతారు. శివారాధన మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ విషయాల గురించి పెద్దలతో చర్చించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఒక ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకలు ఉంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఖర్చులు పెరిగిపోతాయి. అధిక వ్యయం చేసే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు మంచి రోజు. స్నేహితులు లేదా పరిచయస్తులకు సడన్గా కలుస్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మీరు సృజనాత్మక పనిలో బాగా రాణిస్తారు. మీ కుటుంబ అవసరాల కోసం కొంత టైం వెచ్చించాలి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. మీకు సన్నిహితులుగా భావించే వారి సలహాలను స్వీకరించండి. ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత ఆందోళన ఉండవచ్చు. అనవసరపు వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. అంతా సవ్యంగానే ఉంటుంది. ఈరోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తన రంగంలో పురోగతి చెందుతారు. కుటుంబంతో హాయిగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. విద్యార్థులకు అనుకూలం. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కోర్టు పనులు అనుకూలిస్తాయి. ఉద్యోగులు మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. ఈరోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. లలితా చాలీసా చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చేతి దగ్గరకు వస్తాయి. పెరిగే ఆదాయానికి ధీటుగా వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు చక్కబడుతుంది. వ్యాపారాల పరంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చుల కారణంగా అనుకున్న పనులు వాయిదా పడవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనస్సు నిలపండి. ప్రయాణాలు లాభదాయకంగా, ఉల్లాసంగా ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశివారు విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. కుటుంబంలో ఒకరి భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు వారిపై మీ అభిప్రాయాలు రుద్దకండి. వారి మాటలు పరిగణలోకి తీసుకోండి. వ్యాపార కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి. ధైర్యంగా ఉండాలి. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల వ్యాపారాల్లోకి మీరు పార్ట్నర్స్గా వెళ్ళవద్దు. కుటుంబ పరంగా ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. తల్లిదండ్రుల సలహా వినండి. తోబుట్టువుల ఎమోషన్స్ ను పట్టించుకోండి. బంధు ప్రీతి ఉంటుంది. అష్టలక్ష్మి ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సంకల్ప బలంతో అనుకున్నది సాధిస్తారు. దైవ కార్యాలకు హాజరవుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది. ఇంటికి బాగా దగ్గర బంధువుల రాకపోకలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. చేతిలో ఉన్న పనుల్లో ఆలస్యం జరగవచ్చు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనుల్లో పట్టుదల అవసరం. వ్యాపారంలో లాభాల కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది.
మీరు డబ్బును కూడబెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు. పిల్లలు మీ అభిప్రాయాన్ని అంగీకరించి కొత్త కోర్సులో చేరతారు. తలపెట్టిన పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఈ రోజు ఈ రాశి వారు అవసరానికి ఆర్థిక సాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లడం ఉత్తమం. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఇటీవల లవ్ బ్రేకప్ అయిన వారికి ఈరోజు గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీపై మీరు ఎక్కువ అటెన్షన్తో ఉంటారు. కఠినమైన మాటలు సన్నిహితులను దూరం చేస్తాయి. జోక్ చేసేటప్పుడు కూడా ఇతరులను నొప్పించే పదజాలం వాడవద్దు. దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. వెంకటేశ్వర స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు మొదలు పెడతారు. ఆర్థికంగా ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మన్ననలు లభిస్తాయి. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెడతారు. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు వినోదాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన మరమ్మతు వల్ల ఖర్చులు పెరగవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు శ్రమతో కూడిన ఫలితాలను పొందుతారు. మానసికంగా ధైర్యం కోల్పోకుండా పనులు చేయాల్సి ఉంటుంది. బంధువులతో వాదనలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల సేవలో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ పని కంటే ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు మీరు కుటుంబ సభ్యులను సంప్రదిస్తే మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగం వ్యాపారం మారాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. మనోధైర్యాన్ని కోల్పోకండి. సీనియర్ల సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి. ఆఫీస్లో యంగ్ కొలీగ్స్ను మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు. మీ పిల్లల కెరియర్ పట్ల చాలా సీరియస్గా ఉంటారు. యువత ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయవద్దు. సూర్య నమస్కారాలు చేస్తే మంచిది. ఉద్యోగ వ్యాపార పరంగా అంతా సాఫీగా సాగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ ఆలోచనలు వ్యూహాలే చేపట్టిన పనిలో ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితం అంచనాలకు మించి ఎదుగుతుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు. సంగీత సాహిత్య సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులు మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. తలపెట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనా కొంతవరకు విజయం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. తల్లి తరపు నుంచి ప్రయోజనం పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యపరంగా ఈరోజు అనుకోని ఇబ్బందులు తొలగుతాయి. నీరసంగా ఫీల్ అవుతారు. తలనొప్పి జ్వరం రావచ్చు. ఆరోగ్యకర డైట్ మాత్రమే తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లోని వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు పాత మిత్రులను కలుసుకుంటారు. వాహనం భూముల కొనుగోలు విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అశ్రద్ధ తగదు. వృత్తి వ్యాపారాలలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. నలుగురికి సాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మంచితనాన్ని కొంతమంది చనువుగా తీసుకుని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తారు. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. స్వయం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి.
ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తను వింటారు. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ముఖ్య విషయంలో ఆర్థిక సాయాన్ని అందుకుంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు సాధారణ లాభం పొందుతారు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను సంప్రదిస్తారు. వారి నుంచి సహాయం పొందుతారు. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టడం మానుకోవడం మంచిది, లేకుంటే నష్టపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఈరోజు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం కలిసి వస్తుంది. ప్రభుత్వోద్యోగులకు అనుకూలమైన సమయం. శుభ ఫలితాల కోసం లక్ష్మీదేవిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం గోచరిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా సాగిపోతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో చేస్తారు. పదోన్నతి స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు మీ స్నేహితులకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరులతో అనుకూలంగా మెలగాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభాలను తెచ్చిపెడతాయి. ఏకాగ్రతగా చేపట్టిన పనులు పూర్తి చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్ల వల్ల లాభాలు పెరుగుతాయి. డబ్బు ఖర్చు చేసి కొన్ని వస్తువులేవో కొంటారు. బిజినెస్ మెన్కు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి కలిసి వస్తుంది. అప్పులన్నీ తీరిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. జీవిత భాగస్వామికి కానుకలు ఏవైనా ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.